జీర్ణక్రియ ఎంజైమ్స్ సైన్స్ సాంగ్. తిండి తిన్నామంటే జీర్ణమవ్వాలిగా, జీర్ణమవ్వాలంటే ఎంజైమ్ ఉండాలిగా. తిండి తిన్నామంటే జీర్ణమవ్వాలిగా, జీర్ణమవ్వాలంటే ఎంజైమ్ ఉండాలిగా. ఆ ఎంజైములేమేమిటో వేటిని జీర్ణం చేస్తాయో నీ వివరంగా వివరిస్తా, నువ్వు తెలుసుకోనేస్తం. తిండి తిన్నామంటే జీర్ణమవ్వాలిగా, జీర్ణమవ్వాలంటే ఎంజైమ్ ఉండాలిగా. ఆయువు ఆరోగ్యం అందాలంటే పౌష్టికాహారం తింటే కదా. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుని నువ్వు భోంచెయ్యి, ముక్కలు చేసి బాగా నమలాలి, లాలాజలములో ఉంటుంది ఎంజైము. కార్బోహైడ్రేట్లను కరిగించి వోల్టేజుగా మార్చును. తిండి తిన్నామంటే జీర్ణమవ్వాలిగా, జీర్ణమవ్వాలంటే ఎంజైమ్ ఉండాలిగా. నమిలిన ఆహారం పోలెస్సై ఆహారవాహికలో ప్రయాణించి సంచిలాంటి జీర్ణాశయంలో కదలికలెన్నో జరిగేను. పాక్షికంగా జీర్ణమవుతుంది, జఠర రసములో ఉంటుంది పెప్సిన్ ఎంజైము. అది ప్రోటీన్లపై పనిచేసి పెప్టోన్లుగా మార్చును. తిండి తిన్నామంటే జీర్ణమవ్వాలిగా, జీర్ణమవ్వాలంటే ఎంజైమ్ ఉండాలిగా. చిలికిన ఆహారం కయ్యముగా మారి మెల్లిగా ఆంత్రమూలం చేరుతుంది. కాలేయంలో పైత్యరసం స్రవించి కలుస్తుంది. ఎంజైమ్లుండని జీర్ణరసం ఏది, పైత్యరసములో ఉంటాయి లవణాలు ఎన్నెన్నో. తిన్న కొవ్వులను కరిగించి చిన్న రేణువులుగా మార్చును. తిండి తిన్నామంటే జీర్ణమవ్వాలిగా, జీర్ణమవ్వాలంటే ఎంజైమ్ ఉండాలిగా. కదికి ఉండి 3 ఎంజైమ్లను విడుదల చేసి అమైలేజు, ట్రిప్సిను, లైపేజులాని ఎంజైమ్లు వరుసగా చర్యలు జరుపుతుంటాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులన్నీ అరిగేను. అవి మాల్టోజు, పెప్టోజు, కొవ్వు ఆమ్లాలుగా మారును. తిండి తిన్నామంటే జీర్ణమవ్వాలిగా, జీర్ణమవ్వాలంటే ఎంజైమ్ ఉండాలిగా. ఆ ఎంజైములేమేమిటో వేటిని జీర్ణం చేస్తాయో నీ
నేస్తం. తిండి తిన్నామంటే జీతమవ్వాలిగా, జీతమవ్వాలంటే ఎంజైమ్లుండాలిగా. థ్యాంక్ యూ.